మనందరి జీవితంలో కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలుంటాయి కదా, ఎంత కాలమైనా అస్సలు మర్చిపోలేం. అవి మన గతం నుంచి వినిపించే ప్రతిధ్వనుల్లాంటివి అన్నమాట. మనల్ని మనం అర్థం చేసుకోవడంలో అవి చాలా సహాయపడతాయి. మరి ఈరోజు ఈ మాయన జ్ఞాపకాలు వెనుకున్న అసలు కారణాలేంటో చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మన చిన్నప్పుడు వేల వేల సంఘటనలు జరుగుతాయి. కాని వాటిలో కొన్ని మాత్రమే మన గుండెల్లో అంత బలంగా ఎలా నాటుకుపోతాయి? ఆ వాసనలు, ఆ శబ్దాలు, ఆ స్పర్శలు ఇన్నేళ్ల తర్వాత కూడా అప్పుడే జరిగినట్టు ఎందుకనిపిస్తాయి? పదండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, మనం చూసే మొదటి జ్ఞాపకం ఒక తల్లి ప్రేమ సంద్రంలోకి తీసుకెళ్తుంది. ఒక చిన్న పిల్లాడిని శ్రీరాముడి వేషంలో చూసి తల్లి మురిసిపోయిన ఒక అందమైన సందర్భమిది. కాని ఇది కేవలం ఒక వేషం కథ కాదు, దాని వెనుక ఎన్నో భావోద్వేగాలున్నాయి. అసలు ఆ జ్ఞాపకం అంతలా గుర్తుండిపోవడానికి కారణం అందులోని చిన్న చిన్న వివరాలే. తల్లి ఎంత ముచ్చటపడి వేసిందో ఆ పక్కా వేషం, చేతిలో మెరుస్తున్న ఆ బంగారు నాణ్యం, గిరగిరా తిరిగే ఆ ఇంద్రధనస్సు బొమ్మ. ఇవి వస్తువులు కావు, ఆ తల్లి ప్రేమకు, ఆనందానికి సజీవ సాక్ష్యాలన్నమాట. ఇక ఆ జ్ఞాపకంలోకెల్లా పీక్ మూమెంటేంటంటే, తన బిడ్డను రాముడి వేషంలో చూసి ఆ తల్లి ఎంతో ఆప్యాయంగా రాముడా రాముడా అని పిలవటం. ఆ పిలుపులో ఉన్న ప్రేమ, ఆ మురిపెం ఆ పిల్లాడి మనసులో బలంగా ముద్రించుకుపోయింది. ఆ పిలుపే ఆ జ్ఞాపకానికి ప్రాణం పోసింది. అంటే చూడండి, ఆ పిల్లాడికి ఆ వేషం గొప్ప కాదు, దాని వెనక ఉన్న అమ్మ ప్రేమ గొప్పగా అనిపించింది. ఆ అందం, ఆ రాజసం, ఆ ముద్దు అన్నీ తన తల్లి ప్రేమకు ప్రతీకలుగా నిలిచిపోయాయి. అందుకే ఆ జ్ఞాపకం అంత శక్తివంతంగా మారింది. సరే, ఇది ఒక రకమైన జ్ఞాపకం. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన మరో జ్ఞాపకం వైపు వెళ్దాం. ఇవి వ్యక్తిగతమైన కుటుంబ జ్ఞాపకం కాదు, మన చుట్టూ ఉండే సమాజంలోని ఒక విచిత్రమైన గుర్తుండిపోయే వ్యక్తికి సంబంధించింది. అతని పేరు ముదురేడి. ముదురడే ఒక అంతు చిక్కని వ్యక్తిత్వమనమాట. ఒకవైపు చూస్తేనేమో ముదిరిపోయిన ముఖం మీద అందమైన మేకప్ చాలా ఆకర్షణీయంగా ఉండేదే. కాని అతని నోటినుంచి వచ్చే మాట మాత్రం పూర్తి రివర్స్. అతను పదే పదే బడాయి అనే ఒక పదం వాడేవాడు. దానర్థమేంటి? అది కేవలం ఒక మాట కాదు. పిల్లలకి ఆ మాట వింటే అతనిలోని చిరాకు, విసుగు, ఒక రకమైన నిస్సహాయత అన్నీ అర్థమైపోయేవి. అతని వేషం నవ్వు తెప్పించినా ఈ ఒక్క పదం అతని లోపలి ప్రపంచాన్ని పరిచయం చేసేది. అందుకే ముదురడి జ్ఞాపకం కొంచెం కాంప్లెక్స్. ఎందుకంటే అది కేవలం నవ్వించే జ్ఞాపకం కాదు. అతను పిల్లల్ని నవ్వించాడు నిజమే, కాని అతనిలో ఏదో తెలియని బాధ ఉన్నట్లనిపించేది. అంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ కేవలం సంతోషంగానే ఉండవని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. రైట్, ఇప్పుడు మూడో రకం జ్ఞాపకం చూద్దాం. ఇది కుటుంబ బంధాలు, పండుగలు, సంప్రదాయాల చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రత్యేకమైన దసరా పండుగ జ్ఞాపకం ఇది. అసలు ఒక మామూలు రోజుని నిజమైన పండుగలా మార్చాలంటే 3 విషయాలు కావాలంట. మొదటిది మానస్సు, అంటే పూర్తి మనస్సు పెట్టి ఆస్వాదించడం. రెండోది నమ్మకం, ఆ సంప్రదాయం మీద ఉండాలి. ఇక మూడోది సరదాగా చెప్పాలంటే డబ్బు తిరడం, అంటే ఆనందం కోసం ఖర్చు పెట్టడానికి వెనుకాడకూడదు అన్నమాట. ఈ 3 కలిస్తేనే కదా అసలైన పండుగ. మరి ఆ దసరా ఎందుకంత స్పెషల్ అయిందంటే దానికి కొన్ని కారణాలున్నాయి. ఆ టైంలో నాన్న అమెరికాలో ఉండేవారు. అమ్మమ్మ అందర్నీ ఎంతో ప్రేమగా ఇంటికి పిలిచింది. అక్క కూడా వచ్చింది. అలా కుటుంబం మొత్తం ఒకచోట చేరింది. ఆ కలయిక, ఆ సంతోషం వాళ్ల మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది. సరే, మనం ఇప్పటిదాకా 3 వేర్వేరు జ్ఞాపకాలు చూశాం గదా. ఒకటి తల్లి ప్రేమ, రెండోది మన సమాజంలోని ఒక విచిత్రమైన పాత్ర, మూడోది కుటుంబ సంప్రదాయం. మరి ఇవన్నీ కలిసి మనకు జ్ఞాపకాల గురించి ఏం చెబుతున్నాయి? ఈ 3 కథల్ని కలిపి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. మన చిన్ననాటి జ్ఞాపకాలు ముఖ్యంగా 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. మొదటిది అమ్మానాన్నల ప్రేమ, ఆప్యాయత. రెండవది మన చుట్టూ ఉండే సమాజంలోని విలక్షణమైన మనుషులు. ఇక మూడవది మన కుటుంబ సంప్రదాయాలు, పండుగలు. ఈ 3 మన అనుభవాలకు బలమైన పునాది వేస్తాయి. సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, ఈ జ్ఞాపకాలు కేవలం పాత కథలు కాదు. ఆ బండరాముడు, ఆ ముదురేడి, ఆ దసరా పండుగ ఇవన్నీ మన విలువల్ని, మన సంబంధాల్ని,
అసలు మనమెవరో చెప్పే పునాదిరాళ్ళు. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితాన్ని తీర్చిదిద్దిన ఇలాంటి జ్ఞాపకాలు అందరి జీవితంలోనూ ఉంటాయి. మరి ఒకసారి మన గతాన్ని గుర్తు చేసుకుంటే మన వ్యక్తిత్వాన్ని నిర్మించిన ఆ మరుపురాని ప్రతిధ్వని ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి.